ప్రధాని మోదీ ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా జిల్లాలో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. శుక్రవారం మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం రాజ్భవన్ కు చేరుకుని మోదీ అక్కడే బస చేశారు. ఇక కాసేపట్లో మోదీ నాగర్ కర్నూలు చేరుకుంటారు. అక్కడ బెలమ సంఘం కళ్యాణ మండపం పక్కన ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని మోదీ ప్రసంగిస్తారు. ఈ బహిరంగ సభలో పలు స్థానాల ఎంపీ అభ్యర్థులను మోదీ పరిచయం చేసే అవకాశం ఉంది. ఇక ఈ సభలో బీజేపీ అభ్యర్థులతో పాటు బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు. మోదీ తొలిసారి నాగర్ కర్నూలుకు వస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు నాగర్ కర్నూలు జిల్లాకు ప్రధాని రానున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 4 ఎస్పీల ఆధ్వర్యంలో భద్రతను పర్యవేక్షణ చేస్తున్నారు. వీరితో పాటు 3 అదనపు ఎస్పీలు, 11 మంది డీఎస్పీలు, 28 మంది సీఐలతో పాటు 620 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులు నిర్వహించనున్నారు.